Good evening, everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sai Ram Sampatrao. So 17th March 2022 హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడతామో చూద్దాం. ఒకసారి చూడండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మొత్తం 5 ఆర్టికల్స్ మాట్లాడుకుంటామండి. ఆల్ ద ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, క్లీన్ ఎనర్జీ మస్ట్ యూజ్ ద బ్యాటరీ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, పేజ్ నెంబర్ 6లో వచ్చినటువంటి ఒపెడ్ ఆర్టికల్. డీటెయిల్గా మాట్లాడదాం. సెకండ్ చూడండి, సుప్రీం కోర్ట్ బ్యాక్ సెంటర్స్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్, ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ విల్ రైజ్ 10 times by 2022 ఎండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్. సో దీని గురించి కూడా మాట్లాడదాం. హౌస్ ప్యానల్ ఫ్లాగ్స్ ఇష్యూస్ ప్లేగింగ్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ గురించి దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇండియా షుడ్ నాట్ బి బయింగ్ రష్యన్ ఆయిల్, యుఎస్ కాంగ్రెస్ మెన్. సో ఇండియా ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ డిస్కౌంటెడ్ ప్రైస్ కొనుక్కుంటే ఇండియా మీద ఉన్నటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియా ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివి చాలా మాట్లాడటం అనేటటువంటి జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ దిస్ హిజాబ్ వెడ్డిక్ట్ ఏదైతే ఉంటుందో, నేను కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ మీద కూడా ఒక ఆర్టికల్ అనేటటువంటిది వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఒక 2 ఆర్టికల్స్ అనేవి వచ్చినాయి. సో ఒక బ్యాలెన్స్డ్ అనాలిసిస్తో నేను ఒక సెపరేట్ వీడియోతో ముందుకు వస్తాను ఆన్ దట్ పర్టిక్యులర్ వెడ్డిక్ట్. అందుకే నేను దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవి ఈరోజు హిందూ అనాలిసిస్లో పిక్ చేసుకోలేదు. సో బై టుడేస్ లేట్ నైట్ కానీ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ కానీ మీకు ఆ వీడియో అనేటటువంటిది వస్తుంది. మీరు ఆ వీడియోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఈ ఆర్టికల్స్ని మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఏంటా అనౌన్స్మెంట్ అంటే, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో మీ అందరికీ తెలుసు, కరెంట్ అఫైర్స్కి హిందూ మాత్రమే సరిపోదు, అదర్ సోర్సెస్ని కూడా మనం రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి. సో అదర్ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము పిక్ చేసుకొని డైలీ ఎంసీక్యూస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ప్రిలిమ్స్లో ఎలాంటి టెక్నిక్స్ అనేవి వాడచ్చు, సో క్వశ్చన్స్ అనేటటువంటి ఆన్సర్ చేయడంలో, సో ఈ టెక్నిక్స్ దాంతోపాటు డిఫరెంట్ మెథడ్స్తో డీటెయిల్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో సురేష్ సార్ అండ్ దాంతోపాటు నేను అండ్ దాంతోపాటు మన శ్రీనివాస్ సార్, సో ముగ్గురం కలిపి సెషన్స్ అనేటటువంటి తీసుకుంటాం. కొన్ని సెషన్స్ సురేష్ సార్, కొన్ని సెషన్స్ నేను, కొన్ని సెషన్స్ శ్రీనివాస్ సార్, అలా తీసుకుంటాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మీరు చక్కగా ఈ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఫీజు 5,000 రూపీస్ మాత్రమే. ఈ ఫీజు కూడా 31st March వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీజు 7,000 అవ్వబోతుంది. ఓకేనా? 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ గురించి చిన్న అనౌన్స్మెంట్ అనేది చేసుకుందాం. అనౌన్స్మెంట్ చేసుకొని మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి వినేయండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ మాట్లాడే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్కి కూడా రాబోతుంది. సో హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. సో ఈ 21st March నుంచి కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ అనేటటువంటివి మొదలు కాబోతున్నాయి. ఎవరైనా మన హైదరాబాద్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే కాల్ దిస్ నెంబర్ 7893899553. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటివి రన్ అవుతున్నాయి. సో ఆఫ్లైన్ క్లాసెస్ యొక్క ఫీ ఎంత అంటే కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. సో 1st April నుంచి ఫీజు 80,000 అవ్వబోతుంది. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సరేనమ్మా? సో మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ గురించి తెలుసుకుందాం, వినండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా న్యూ బ్యాచ్ 1st April నుంచి మొదలవబోతుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలి అంటే జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే ఫీజు. April 1st నుంచి 70,000 రూపీస్ అవుతుంది. 60,000 రూపీస్ కూడా ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 రూపాయలు చొప్పున మీరు కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జస్ట్ ఇప్పుడు ఫీజు 15,000 రూపీస్ మాత్రమే. April 1st నుంచి 20,000 రూపీస్ అవుతుంది. సో సురేష్ సార్ అండ్ నేను చాలా క్లాసెస్ కవర్ చేయడం అనేటటువంటి జరిగింది. మీకు చాలా చక్కగా క్లాసెస్ అన్నీ అర్థమవుతాయి. సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది దానిపైన కూడా. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. క్లీన్ ఎనర్జీ మస్ట్ యూజ్ ద బ్యాటరీ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఒపెడ్ ఆర్టికల్ అమ్మ, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా, ఇన్డెప్త్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అనేటటువంటిది అర్థమవుతుంది. ఓకేనా, వినండి. సో మరి ఈ ఆర్టికల్లో మన ఆథర్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు చూడండి. దానికంటే ముందు రీసెంట్ బడ్జెట్ స్పీచ్లో మన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దేని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది అంటే ద రోల్ ఆఫ్ క్లీనర్ టెక్నాలజీస్ ఇన్ ఇండియాస్ ఫ్యూచర్ ఎకనామిక్ గ్రోత్. భవిష్యత్తులో భారతదేశం చూడబోయేటటువంటి ఆర్థిక పురోగతి ఏదైతే ఉంటుందో దానిలో క్లీనర్ టెక్నాలజీస్ అంటే రెన్యూబుల్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క పాత్ర అమూల్యమైనటువంటిది అనే విధంగా మనకి ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. సో భవిష్యత్తులో మన కంట్రీ ఎకనామికల్గా ముందుకెళ్ళాలి అంటే వీ షుడ్ మోర్ డిపెండ్ ఆన్ దిస్ క్లీనర్ టెక్నాలజీస్. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఇలాంటి వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి రాదర్ దాన్ ఎమిషన్ రిలీజింగ్ ఫ్యూయల్స్. అది మనకి ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ షీ ఆల్సో నోటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్సిషనింగ్ ఇన్ టు ఏ సర్క్యులర్ ఎకానమీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ లీనియర్ వన్. సో ఇప్పుడు మన ఎకానమీ లీనియర్గా ఉంది, దీన్ని సర్క్యులర్ ఎకానమీ వైపు తీసుకెళ్ళాలి. సో వీ మస్ట్ చేంజ్ ఫ్రమ్ ఆర్ ఎగ్జిస్టింగ్ లీనియర్ ఎకానమీ టు సర్క్యులర్ ఎకానమీ. లీనియర్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ టేక్ మేక్ డిస్పోజ్ ప్లాన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. సో నేచర్, ప్రకృతి నుంచి రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో వనరులు మానవుడు తీసుకొని వాటిని ఉపయోగించి వాటికి వాల్యూ ఎడిషన్ చేసి ఇండస్ట్రీస్లో వాటిని ఒక ఫినిష్డ్ గుడ్గా తయారు చేస్తాడు. ఈ ఫినిష్డ్ గుడ్ని పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్స్యూమ్ చేసుకొని వేస్ట్గా బయటపడేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో యూ టేక్ ఫ్రమ్ ద నేచర్, యూ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, and finally dispose, and finally you throw it out as a waste కింద, చెత్త కింద నువ్వు పడేస్తావు. This is what linear economy. But this linear economy and this take make dispose model ఏదైతే ఉంటుందో it stood as a threat to environment. సో ఎన్విరాన్మెంట్కి అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఇది ఒక థ్రెట్గా ఉంది. ఎందుకు? మనకి ఎంత కావాలంటే అంత రిసోర్సెస్ని నేచర్ జనరేట్ చేయగలదా? నేచర్ జనరేట్ చేయలేదు. సో వెన్ దీస్ రిసోర్సెస్ డ్రైన్ అయిపోతే అప్పుడు మనిషికి ప్రాబ్లం ఏర్పడుతుందా లేదా? ప్రాబ్లం ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. సో ఆల్ ద కంట్రీస్ ఇన్ ద 21st century దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఫ్రమ్ లీనియర్ ఎకానమీ టు సర్క్యులర్ ఎకానమీ. లీనియర్ ఎకానమీ నుంచి సర్క్యులర్ ఎకానమీ వైపు ముందుకడుగులు వేద్దాం అనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ సర్క్యులర్ ఎకానమీ? చూడండి. It is actually a model of production and consumption which involves sharing, leasing, reusing, repairing, refurbishing and recycling. ఇక్కడ ఏం చేస్తాము అంటే నేచర్ నుంచి రిసోర్సెస్ అనేవి తీసుకుని ఫ్యాక్టరీస్లో ఒక ఫైనల్ గుడ్ తయారు చేస్తామా? ఫైనల్ గుడ్ తయారు చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం? ఉపయోగించుకున్న తర్వాత వన్స్ వాటి యొక్క లైఫ్ టైం అయిపోతే మనం ఏం చేస్తాం? ఎయిదర్ వీ రీసైకిల్ దట్ ప్రోడక్ట్ లేదా ఎయిదర్ వీ రీఫర్బిష్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్లో ఏవైతే ప్రాబ్లం వచ్చిందో ఆ పర్టిక్యులర్ పార్ట్స్ని మాత్రమే మార్చి మళ్ళీ అది రీయూజబుల్గా మార్చే ప్రయత్నం మనం చేస్తామన్నమాట. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ రీసైక్లింగ్. సో సర్క్యులర్ ఎకానమీ యాక్చువల్లీ ఇన్వాల్వ్స్ రీసైక్లింగ్. ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీ టెన్ టు జనరేట్ లెసర్ వేస్ట్ అమ్మ. దిస్ 21st century యొక్క 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ మనకి క్లైమేట్ చేంజ్ అయితే, రెండవది ఏంటండి అంటే దిస్ వేస్ట్ మేనేజ్మెంట్. సో జనరేట్ అవుతున్నటువంటి వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇది కూడా వన్ ఆఫ్ ద సీరియస్ ఛాలెంజ్ అని చెప్పి అనుకోవచ్చు. సో లీనియర్ ఎకానమీ నుంచి మనం సర్క్యులర్ ఎకానమీలోకి వెళ్ళడం ద్వారా అండ్ దాంతోపాటు క్లీనర్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, యాంటీ ఎమిషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించడం ద్వారా మన భారతదేశంలో భవిష్యత్తులో ఎకనామిక్ గ్రోత్ జరగాలన్నట్టుగా ఫినాన్స్ మినిస్టర్ చెప్పారు. సో మరి దిస్ ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది? దిస్ సర్క్యులర్ ఎకానమీ అనేటటువంటి దిస్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఉపయోగించడం వల్ల మనం ఎలాంటి లాభాలు పొందొచ్చు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్తున్నారు. అండ్ ది సర్క్యులర్ ఎకానమీని రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో భాగం
చేయడంలో భాగంగా కొన్ని రికమెండేషన్స్ కూడా మనకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే దీస్ రికమెండేషన్స్ని ఫాలో అయితే సర్క్యులర్ ఎకానమీని మనం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో ఉపయోగించవచ్చు, ది సర్క్యులర్ ఎకానమీ మోడల్ని ఉపయోగించవచ్చు అనే విధంగా చెప్తున్నారు. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏం చెప్పారు? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సర్క్యులర్ ఎకానమీ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్? మొదటి ఉపయోగం ఏంటి అంటే బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఇది చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. ది సర్క్యులర్ ఎకానమీ, దిస్ ఎకనామిక్ మోడల్ హ్యాడ్ ఇట్స్ ఇన్బిల్ట్ ఎఫిషియంట్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎకోసిస్టమ్ అమ్మ. సో సర్క్యులర్ ఎకానమీలో మనం రీసైక్లింగ్, రీఫర్బిష్మెంట్ ఇవన్నీ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం, రైట్? సో బెటర్ వేస్ట్ మేనేజ్మెంట్ దిస్ సర్క్యులర్ ఎకానమీలో కోర్ మోడల్ అవ్వడం వల్ల దిస్ పర్టిక్యులర్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, సోలార్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగించేటటువంటి వెసులుబాటు మనకు ఉంటుంది. సో మనకి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఏం చెప్పింది? The cumulative waste generated by India's total installed solar capacity could be as high as 325 kilotons by 2030 అని చెప్పడం అనేది జరిగింది. అంటే మన సోలార్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది 2030కి 325 కిలోటన్స్కి పెరగబోతుందంట. మరి వేస్ట్ అంతా ఎక్కడ డిస్పోజ్ చేస్తాం? ఒకవేళ మనం రీసైక్లింగ్ కానీ రీఫర్బిష్మెంట్ కానీ చేస్తాం అనుకోండి, సో అది మనకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుంది. సో అది మనకి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు రెండవ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ చూడండి, క్రియేట్ న్యూ జాబ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. సో ది సర్క్యులర్ ఎకానమీ మోడల్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మనం పెట్టడం వల్ల సో ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎలాగా? ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరుగుతుందండి. సో దిస్ వేస్ట్ మేనేజ్మెంట్కి కొత్త ప్లాంట్స్ కానీ లేకపోతే ఇవేవైనా మనం ఇది చేస్తే సో ఈ ప్లాంట్స్లోని గట్రా చాలామంది యువత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు అనేటటువంటివి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఇట్ విల్ ఫార్మలైజ్ ద ఇన్ఫార్మల్ నేచర్ ఆఫ్ ఇండియాస్ రీసైక్లింగ్ సెక్టర్. ఇండియాస్ రీసైక్లింగ్ సెక్టర్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ ఇన్ఫార్మల్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. మీకు ఊర్లోని వేస్ట్ అనేటటువంటిది ఇస్తే, అంటే పాడైపోయినటువంటి ఐరన్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఇస్తే మీకు శనగలు ఇస్తాము లేకపోతే మీకు ఉల్లిపాయలు ఇస్తాము అని చెప్పుకుంటూ వస్తారు, గుర్తుందా? వెరీ ఇన్ఫార్మల్గా వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది, అవునా? సో దాన్ని ఫార్మలైజ్ చేసే ప్రయత్నం అనేటటువంటి దీనివల్ల జరుగుతుంది. కాబట్టి సో ఫార్మలైజ్ చేస్తే ఒక రెగ్యులేషన్ అనేటటువంటిది ఉండొచ్చు. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అంటే ఈ వేస్ట్ కలెక్షన్ అండ్ దాంతోపాటు వేస్ట్ ప్రాసెసింగ్, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ దాంతోపాటు ఈ వేస్ట్ ద్వారా జనరేట్ అయినటువంటి ప్రొడక్ట్స్ని మళ్ళీ తిరిగి అమ్మడం, ఎవరు ఏం చేస్తున్నారో అని గవర్నమెంట్కి తెలియడం వల్ల ఇట్ కెన్ బెటర్ రెగ్యులేట్ ఆల్ దీస్ పీపుల్, రైట్? నెక్స్ట్ చూడండి, రెజైలెంట్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రా మెటీరియల్ సప్లై కూడా బెటర్గా చేయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ సినారియోస్ చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, కోవిడ్-19 ఒకటి వచ్చింది. కోవిడ్-19 వచ్చిన తర్వాత ఏం జరిగింది, లాక్డౌన్స్ వల్ల అన్ని దేశాలు బార్డర్స్ మూసేయడం వల్ల ట్రేడ్ అనేది ఆగిపోయింది. మన ఇండియన్ ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ మనం ఏ కంట్రీస్ నుంచి అయితే తెచ్చుకుంటున్నామో ఆ కంట్రీస్ బార్డర్స్ క్లోజ్ చేయడం వల్ల మనకు రా మెటీరియల్స్ రావడం ఆగిపోయాయి, ముడి సరుకులు, రైట్? దానివల్ల మనం ఫైనల్ గుడ్స్ తయారు చేయగలిగామా? తయారు చేయలేదు. సో మన యొక్క ట్రేడ్ మీద కూడా అది ఇంపాక్ట్ పడడం అనేటటువంటి జరిగింది. లేకపోతే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ తీసుకోండి, ఇప్పుడు మామూలుగా జరుగుతుంది కదా. సో దీనివల్ల ఏం జరుగుతుంది, సప్లై చైన్ డిస్రప్షన్స్ వస్తున్నాయి. సో చాలా వరకు బిజీ మ్యారిటైమ్ రూట్స్ మీద దిస్ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ పడడం వల్ల చాలా షిప్స్ నడవడం అనేటటువంటిది ఆగిపోయింది. సో షిప్స్ నడవడం ఆగిపోవడం వల్ల దిస్ రా మెటీరియల్ సప్లై కూడా ఆగిపోతూ ఉంది. సో అదే మనం వాడినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ పార్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని రీసైకిల్ చేసి అవే పార్ట్స్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఈ రా మెటీరియల్స్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించవచ్చా లేదా? తగ్గించవచ్చు. ఇది మనకి చెప్తున్నారు. హెల్ప్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఎనర్జీ సెక్యూరిటీ ఫర్ ఇండియా. ఎనర్జీ సెక్యూరిటీ, మనం ఫుడ్ సెక్యూరిటీ అనే పేరు వినే ఉంటారు. ఫుడ్ సెక్యూరిటీ అనే పదానికి అర్థం ఏంటి? మన ప్రజలకు కావాల్సినటువంటి ఆహారాన్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోవడం. చెప్పండి, ఎనర్జీ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? మరి మనకు కావాల్సినటువంటి పవర్ని, ఎలక్ట్రిసిటీని, పవర్ని మనమే ప్రొడ్యూస్ చేసుకోగలిగితే దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అంటాం. సో ఇండియా తనకి కావాల్సినటువంటి ఎనర్జీని తనే ప్రొడ్యూస్ కొనేటటువంటి వెసులుబాటు ది సర్క్యులర్ ఎకానమీ కల్పిస్తుంది అనమాట. ఎందుకు అంటే దిస్ లీనియర్ ఎకానమీ వల్ల ఏం జరుగుతుంది, యూ కన్జ్యూమ్ అండ్ యూ త్రో ఇట్ యాజ్ ఎ వేస్ట్ కింద అది పడి ఉంటుంది. అలా కాకుండా ఈ వేస్ట్ని నువ్వు మళ్ళీ ఉపయోగపడేలాగా చేస్తున్నావు కాబట్టి అది చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది, అంతేనా? అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ఎన్విరాన్మెంటల్ హార్మ్ అమ్మ. సో వేస్ట్ అనేటటువంటిది తగ్గుతుంది కాబట్టి, సో వేస్ట్ డిస్పోజల్ అనేటటువంటిది తగ్గుతుంది కాబట్టి,
ఎన్విరాన్మెంట్కి కూడా పెద్దగా హార్మ్ ఉండదు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటటువంటిది ఎలాగ మనం డిస్పోజ్ చేస్తున్నాం, ల్యాండ్ ఫిల్లింగ్స్ అంటే పెంటలు అంటారు కదా, సో ఈ చెత్త కుప్పలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం పడేయడం అనేటటువంటి జరుగుతుంది, లేకపోతే భూముల్లో గోతులు తవ్వి మనం పూడ్చిపెట్టడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ప్రాసెస్ ఆర్ నాట్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ అమ్మ. సో ఎన్విరాన్మెంట్కి ఇవి తప్పకుండా హార్మ్ కలిగించడం అనేటటువంటి జరుగుతుంది. సో ముఖ్యంగా దీస్ కంపోనెంట్స్లో ఉండేటటువంటి మెటల్స్ అండ్ దాంతోపాటు అదర్ నాన్ మెటల్ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనల్గా ఫుడ్ చైన్లో కలుస్తాయి. సో వర్షాలు పడి దీని నుంచి వాతావరణంతో అవి రియాక్ట్ అయ్యి కొన్ని రసాయనాలు తయారు చేసి ఈ కెమికల్స్ అనేవి నదుల్లోనూ లేకపోతే కాలువల్లోనూ గట్రా కలిస్తే ఎలాగోలాగా అవి ఫుడ్ చైన్లో కలవడం అనేటటువంటి మనం తినేటటువంటి ఆహారంలో లేకపోతే మనం తాగేటటువంటి వాటర్లో కలవడం వల్ల హ్యూమన్స్కి చాలా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటటువంటిది మనం ఎన్ష్యూర్ చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ మీద హామ్ పడకుండా చూడాలి. ఎన్విరాన్మెంట్ మీద హామ్ పడకుండా చూడడానికి దిస్ సర్క్యులర్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి చెప్పారు. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో. ఫస్ట్ రికమెండేషన్ ఏమిచ్చారు, రివిజన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ప్రజెంట్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత క్లియర్గా లేవు, అంత పర్ఫెక్ట్గా లేవు. సో దిస్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టార్లో ఇన్ఫార్మాలిటీ బాగా పెరిగిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు వేస్ట్ ప్రాసెస్ చేస్తున్నారు, ఎవరు ప్రాసెస్ చేయలేనటువంటి వేస్ట్ని డిస్పోజ్ చేస్తున్నారు, ఎవరికి తెలియకుండా అయిపోతుంది. సో ఇలా కాకుండా స్ట్రిక్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేటటువంటివి ఉంటే అప్పుడు మనం దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో దిస్ పర్టిక్యులర్ సర్క్యులర్ ఎకానమీ మోడల్ని బెటర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ మీద క్లియర్ ఫ్రేమ్ వర్క్ అనేది తీసుకొస్తే మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ క్లియర్ కట్ ఎలొకేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ద ఆల్ స్టేక్ హోల్డర్స్. దిస్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు, వేస్ట్ కలెక్టర్ తర్వాత వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత వేస్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత సో మళ్ళీ దిస్ పర్టిక్యులర్ వేస్ట్ నుంచి తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాడేటటువంటి కన్జ్యూమర్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తప్పకుండా అందించాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి తెలపాలి, అది మనకి చెప్పారు. అండ్ బ్యాన్ ఆన్ అన్సైంటిఫిక్ అప్రోచెస్ లైక్ డంపింగ్ అండ్ బర్నింగ్. సో దీస్ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఇప్పుడు కంప్యూటర్లు లేకపోతే మొబైల్ ఫోన్స్ పాడైపోతే ఎలా పడితే అలా పడేయడం అనేటటువంటిది, లేకపోతే వాటిని కాల్ చేయడం చెత్త కుప్పల్లో, ఇదంతా కరెక్ట్ కాదు. సో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని మనం సెపరేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేయడం కరెక్ట్ అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు దిస్ డంపింగ్ అండ్ బర్నింగ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఫర్ ది ఎన్విరాన్మెంట్, రైట్? సో అవన్నీ చాలా ప్రాబ్లం కలగజేస్తాయి ఎన్విరాన్మెంట్కి. దే విల్ రిలీజ్ టాక్సిక్ గ్యాసెస్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ సమ్ వాలటైల్ ఆర్గానిక్ కంపోనెంట్స్ యాజ్ వెల్. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ ఫర్ గుడ్ ఎన్విరాన్మెంట్, హెల్దీ ఎన్విరాన్మెంట్, రైట్? సో అది కూడా మనకి చెప్పారు. సో దీస్ అన్సైంటిఫిక్ అప్రోచెస్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఆపేయాలి, వాటి మీద బ్యాన్ విధించాలి. పుష్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టు డిస్కవర్ న్యూ వేస్ ఆఫ్ రీసైక్లింగ్. సో కొత్త రీసైక్లింగ్, ఇప్పుడు ట్రెడిషనల్గా డిస్మాంట్లింగ్ లేకపోతే దిస్ పర్టిక్యులర్ ఇవేవైతే ఉన్నాయో మనకి డంపింగ్, బర్నింగ్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొత్త రీసైక్లింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయి, వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావాలి. దాని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కూడా జరగాలి. గవర్నమెంట్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి జరగాలి. వీటి గురించి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్తో కూడా గవర్నమెంట్ ముందుకు రావాలి. ఎన్ష్యూరింగ్ ఎడిక్వేట్ అండ్ అఫోర్డబుల్ ఫినాన్షియల్ ఫెసిలిటీస్. సో ఎవరైతే దిస్ పర్టికులర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఫినాన్స్ అనేటటువంటిది, వాళ్ళకి లోన్స్ అనేవి సక్రమంగా అందేటట్టు, తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ సక్రమంగా అందేటట్లు, అండ్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో గ్రీన్ బాండ్స్ లాంటివి ఇష్యూ చేయడం వల్ల, గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, బాండ్స్ దట్ ఆర్ ఇష్యూడ్ టు పీపుల్ టు గెట్ ఫండ్స్ దట్ ఫినాన్స్ దిస్ పర్టిక్యులర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్. అర్థమైందా? సో మనలో ప్రకృతి ప్రేమికులు ఉంటారు. సో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్స్ ఇష్యూ చేసి గవర్నమెంట్ ఏం చేస్తుంది, డబ్బులు సేకరిస్తుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, కార్పొరేట్స్ ఆల్సో డబ్బులు సేకరిస్తాయి. ఈ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేపట్టడం అనేటటువంటి జరుగుతుంది. అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ కానీ, చెట్లు నాటడం కానీ, ఇలాంటివి పర్యావరణానికి మంచి చేసినవి చేస్తారు. సో మరి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్తో మనం ఇస్తున్నాం కదా, సో మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువ పే చేస్తారు. అర్థమైందా? సో ఈ గ్రీన్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ మనకు వచ్చేది తక్కువ ఉంటుంది. మనం ప్రకృతి మీద ప్రేమతో, ఈ మదర్ ఎర్త్ మీద ప్రేమతో మనం డబ్బులు ఇస్తున్నాం అంతే, దాని మీద మనం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఆశించకూడదు, రైట్? సో ఇలాంటి ఒక ఫినాన్స్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ష్యూర్ చేయాలి.
క్రియేటింగ్ మార్కెట్స్. సో ఎవరైతే దిస్ పర్టికులర్ వేస్ట్ ప్రాసెసర్స్ ఎవరైతే ఉంటారో, ప్రాసెస్ చేసి కొత్త కంపోనెంట్స్ ఎవరైతే తయారు చేస్తారో, సో వేస్ట్ నుంచి కంపోనెంట్స్ ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేటటువంటివి అమ్ముడయ్యేటట్టు చూడాలి. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ గుర్తుపెట్టుకోండి, ఈ వేస్ట్ ప్రాసెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వేస్ట్ కలెక్ట్ చేశారు అంటే ఆల్రెడీ సోలార్ ప్లాంట్ వేస్టేజ్ అయితే ఉంటుందో అది కలెక్ట్ చేసి దాన్ని రీఫర్బిష్ చేసో లేకపోతే రీసైకిల్ చేసో మళ్ళీ ఇంకొక సోలార్ ఎక్విప్మెంట్ తయారు చేశారు. ఈ సోలార్ ఎక్విప్మెంట్ ఆల్ ద సోలార్ ప్లాంట్స్ వాళ్ళు ఎవరైతే సోలార్ ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఎక్విప్మెంట్ని కొనుక్కునేలాగా మ్యాండేట్ చేయాలి. మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలి. అప్పుడే కదా మరి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయంటేనే కదా వాళ్ళు ఈ రీసైకిల్ చేసి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు, రైట్? అది కూడా చేయాలి గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఫోకస్ ఆన్ ప్రొడక్ట్ డిజైన్ టు రెడ్యూస్ ద రీసైక్లింగ్ స్టెప్స్. సో ఫస్ట్ దిస్ న్యూ ప్రొడక్ట్స్ అనేటటువంటివి తయారు చేసేటప్పుడే రీసైక్లింగ్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. రీసైక్లింగ్ ఈజీగా ఉండేటట్టు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసుకోవాలి కాన్షియస్గా. సో ప్రొడక్షన్ డిజైన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్ట్ డిజైన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలనే విధంగా మనకి చెప్తున్నారు. స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటించాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ సెట్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ ఫర్ కంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ దేర్ టెండర్స్ అమ్మ. సో బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడాలి. ఎందుకంటే బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయో దే లాస్ట్ వెరీ లాంగ్ అండి. ఎక్కువ కాలం రావడం అనేటటువంటి జరుగుతుంది, ఎక్కువ కాలం మన్నిక రావడం అనేటటువంటి జరుగుతుంది. సో దట్ వేస్ట్ డిస్పోజల్ అంత త్వరగా జరగదు. అర్థమైందా? సో ఇలాంటి ఇంపార్టెంట్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం దిస్ పర్టికులర్ సర్క్యులర్ ఎకానమీ మోడల్ని రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో భాగం చేయొచ్చు అనే విధంగా ఒక మంచి ఆర్టికల్ రాయడం అనేటటువంటి జరిగింది ఆ ఆథర్. సో కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. కంప్లీట్గా ఆర్టికల్లో ఉన్న ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్టు బ్యాక్స్ సెంటర్స్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ, గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్. సో ది స్కీమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి. క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మొదట మనకి న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగిందో చూడండి. Our apex court, that is our Supreme Court, on Wednesday, it upheld the centre's 1 rank 1 pension scheme for the armed forces. సో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఆర్మ్ ఫోర్సెస్ యొక్క పెన్షన్స్ నిర్ణయించడానికి తీసుకొచ్చినటువంటి దిస్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ స్కీమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి గవర్నమెంట్ కెన్ గో హెడ్ విత్ దిస్ స్కీమ్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈరోజు న్యూస్లోకి వచ్చినటువంటి ఆర్టికల్లో ఇంపార్టెంట్ టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం అసలు ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత మనం ఈజీగా ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్లోకి ఏమొచ్చిందో దాన్ని అనలైజ్ చేయొచ్చు, మీకు క్లియర్గా అర్థమవుతుంది, వినండి. సో గుర్తుపెట్టుకోండి, చూడండి పేరులోనే ఉంది 1 ర్యాంక్ 1 పెన్షన్. ఒకే ర్యాంకులో రిటైర్ అయినటువంటి పర్సోనల్ ఆర్మ్ ఫోర్సెస్ యొక్క సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకే పెన్షన్ అనేటటువంటిది ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. వాళ్ళు ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారని కాదు, సో ఒకే పెన్షన్ అనేటటువంటిది అందించాలి. ఇలా చెప్పినా మీకు అర్థం కాదు, ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ యొక్క మీనింగ్. ఇట్ మీన్స్ ద సేమ్ పెన్షన్, దట్ ఈస్ యూనిఫామ్ పెన్షన్ ఫర్ ద సేమ్ ర్యాంక్ ఫర్ ద సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. సో ఏం లేదన్న, మనకి ఆర్మ్ ఫోర్సెస్లో డిఫరెంట్ ర్యాంక్స్ అనేటటువంటి ఉంటాయి. ఆర్మ్ ఫోర్సెస్ అంటే మనకి ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ. సపోజ్ ఇండియన్ ఆర్మీలో ర్యాంక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ సిపాయి అనే ర్యాంక్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత మనకి ఏముంటుంది, ల్యాన్స్ నాయక్ అనేటటువంటిది, నాయక్, హవాల్దార్, అండ్ దాని తర్వాత అలాగే సుబేదారు ఇలాంటివి ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి లెఫ్టినెంట్ జనరల్, మనకి ఇక్కడ కెప్టెన్, కొలనెల్ ఇలా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఒక్కొక్క ర్యాంక్. సో అన్నిటికంటే ఫస్ట్ సిపాయి ఇస్ ద ర్యాంక్, అండ్ అన్నిటికంటే హైయెస్ట్ ఏంటి, ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంక్.
సో ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ తీసుకురాకముందు పెన్షన్ అనేటటువంటిది ఆర్మ్ ఫోర్సెస్కి ఎలా వచ్చేది చూడండి చెప్తాను. సపోజ్ 1980లో ఒక వ్యక్తి రిటైర్ అయ్యారు అనుకుందాం, ఆర్మ్ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయ్యారు. 1980లో రిటైర్ అయ్యేటప్పుడు ఆ వ్యక్తి యొక్క జీతం 6,000 రూపాయలు అనుకోండి. 6,000 రూపాయలు అనుకోండి. దీనిలో సగం ఇచ్చేవాళ్ళు ఎగ్జాక్ట్గా పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ కింద వాళ్ళకి లభించడం అనేటటువంటి జరిగింది. ఓకేనా? బట్ ఆఫ్ కోర్స్ అదర్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లేషన్కి తగినట్టుగా, పెరుగుతున్నటువంటి ధరలకు తగినట్టుగా ఈ పెన్షన్లో కొంత పెరుగుదల కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఒకే ర్యాంక్కి చెందినటువంటి ఒక వ్యక్తి, సపోజ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద కొలనల్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో కొలనల్ ర్యాంక్ తీసుకుందాం. ఏ ర్యాంకు? కొలనల్ ర్యాంక్ అనేటటువంటి తీసుకుందాం. సో 1980లో కొలనల్ ర్యాంక్లో రిటైర్ అయినటువంటి వ్యక్తికి 2005లో కొలనల్ ర్యాంక్లో రిటైర్ అయినటువంటి వ్యక్తి, ఇఫ్ దే హ్యావ్ సేమ్ సర్వీస్, సేమ్ ఏజ్ ఆఫ్ సర్వీస్, అదే సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్, 1980లో ఎవరైతే రిటైర్ అయ్యారో కొలనల్ పొజిషన్లో ఆ వ్యక్తి ఆర్మ్ ఫోర్సెస్లో 10 ఏళ్ళు సర్వీస్ చేశారనుకోండి. 2005లో పనిచేసినటువంటి వ్యక్తి ఆర్మ్ ఫోర్సెస్లో మొత్తం 10 ఏళ్ళు సర్వీస్ చేయడం అనేటటువంటి జరిగిందనుకోండి. ఇద్దరు కొలనల్ ర్యాంక్లోనే రిటైర్ అయ్యారు కాబట్టి ఇద్దరికి సేమ్ పెన్షన్ అనేటటువంటి ఉంటుంది. మామూలుగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ముందు ఏం జరిగేది, 1980లో రిటైర్ అయినటువంటి వ్యక్తి లాస్ట్ డ్రాన్ శాలరీ 6,000 రూపీస్ అనుకోండి. అంటే చివరి నెల ఆయన ఎంత డ్రా చేశాడు శాలరీ 6,000 రూపాయలు. అంటే ఎంత రావాలి, 3,000 వచ్చేదన్నమాట ఇప్పటి వరకు, ప్రజెంట్ వరకు. అదే ఇప్పుడు 2005లో ఈ కొలనల్ ర్యాంక్లో ఎవరైతే రిటైర్ అయ్యారో ఆ వ్యక్తి యొక్క లాస్ట్ డ్రాన్ శాలరీ 50,000 అనుకోండి. ఈ వ్యక్తికి ఎంత వచ్చేది పెన్షన్, 25,000 రావడం అనేటటువంటి జరిగేది. ఇప్పుడు ఏం చేశారు, 2005లో రిటైర్ అయినటువంటి కొలనల్ ర్యాంక్లో రిటైర్ అయినటువంటి వ్యక్తికి 1980లో కొలనల్ ర్యాంక్లో రిటైర్ అయినటువంటి వ్యక్తికి సేమ్ పెన్షన్ అనేటటువంటిది పెట్టడం అనేది జరిగింది. 25,000 పెట్టడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? 1980లో రిటైర్ అయినటువంటి వ్యక్తికి కూడా ఇప్పుడు పెన్షన్ అనేటటువంటిది పెరగబోతుంది. సో ఇలాంటి ఒక చక్కనైనటువంటి స్కీమ్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది మన సెంట్రల్ గవర్నమెంట్. దిస్ హెస్ ఆల్వేస్ బిన్ ద డిమాండ్ ఫ్రమ్ ఆర్మ్ ఫోర్సెస్. ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉండేది. 1971లో ఒక ఇంపార్టెంట్ వార్ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య, దట్ ఈస్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం, రైట్? సో పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్తో మనం యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడంలో మనం చాలా సహాయపడడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ విక్టరీ అని చెప్పి, ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గురించి ఎవరికైనా తెలియకపోతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. నేను ఒక వీడియో చేశాను, మీకు డీటెయిల్డ్గా చక్కగా ఆ పర్టికులర్ క్లాస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో ఈ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో ఈ పర్టిక్యులర్ ఈ వార్ తర్వాత ఇందిరాగాంధీ గారు సో ఆర్మ్ ఫోర్సెస్కి దిస్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1973లో దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కంటిన్యూ చేయడం అనేటటువంటిది జరిగింది. డిస్కంటిన్యూ చేసి కామన్గా ఏదైతే పెన్షన్ మామూలుగా సివిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే మన ఉద్యోగులు, ఇప్పుడు MROలు కానీ లేకపోతే టీచర్లు కానీ, వీళ్ళకి ఎలా అయితే పెన్షన్ ఉంటుందో ఆ విధమైనటువంటి సిస్టమే తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ కావాలి అని చెప్పి ఆర్మ్ ఫోర్సెస్ డిమాండ్ చేస్తున్నారు. దానికి తగినట్టుగా మోడీ గవర్నమెంట్ 2020లోనే దిస్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తున్నట్టు ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? Very, very important. The government had implemented the long pending demand for veterans in November 2015 and as per the notification it is to be revised every 5 years. So నవంబర్ 2015లో చాలా మంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు డిమాండ్ చేయడంతో సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. ఆర్మ్ ఫోర్సెస్ పర్సోనల్ హు హ్యాడ్ రిటైర్డ్ టిల్ 30th June 2014 ఆర్ కవర్డ్ అండర్ ఇట్. సో జూన్ 2014 30th June 2014 ముందు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ వర్తించడం అనేటటువంటి జరుగుతుంది. నేను దీని యొక్క టెక్నికాలిటీస్ చెప్తాను, ఎగ్జాంపుల్ ద్వారా మీరేం కంగారు పడద్దు. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ వాజ్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కొషియారీ కమిటీ. భగత్ సింగ్ కొషియారీ అనేటటువంటి వ్యక్తి లీడ్ చేసినటువంటి ఒక కమిటీ సో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పడంతో ఈ స్కీమ్ని గవర్నమెంట్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. ఐ విల్ ఆల్సో ట్రై టు సింప్లిఫై దిస్ పర్టికులర్ స్కీమ్ ఎట్ ఎ గ్లాన్స్ యాజ్ వెల్. ఒకసారి వినండి. సో దిస్ పర్టిక్యులర్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ఏం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది, వన్ పెన్షన్, యూనిఫామ్ పెన్షన్ ఒకటే ఉంటుంది, ఎవరికి పెన్షన్ ఒకటే ఉంటుంది, ఒకే ర్యాంక్లో ఎవరైతే వన్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఒకే ర్యాంక్లో ఎవరైతే రిటైర్ అవుతారో దాంతోపాటు
ఒకే సర్వీస్, అర్థమైందా, లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా సేమ్గా ఉండాలి. సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ పెన్షన్ అనేటటువంటిది వస్తుంది, రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ ఆఫ్ సో డేట్ ఆఫ్ రిటైర్మెంట్. 1975లో రిటైర్ అయినటువంటి కొలనల్కి, 2010లో రిటైర్ అయినటువంటి కొలనల్కి సేమ్ పెన్షన్ అనేటటువంటిది వస్తుంది. బట్ ద పెన్షన్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద లాస్ట్ డాన్ శాలరీ ఆఫ్ దెమ్. అర్థమైందా? సో ఇది దిస్ పర్టిక్యులర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో స్కీమ్. సో ఎందుకు ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందో కూడా నేను చెప్తాను. సో మొదటి ఇక్కడ చూడండి, దిస్ పర్టిక్యులర్ ఇది ఏదైతే ఉందో ఇన్ఫోగ్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఇది మీ అందరికీ ఈజీగా చెప్పేస్తుంది ఎవ్రీథింగ్. వాట్ ఈజ్ ఓఆర్ఓపి? పేమెంట్ ఆఫ్ యూనిఫామ్ పెన్షన్స్ టు మిలిటరీ పర్సోనల్ రిటైరింగ్ ఇన్ సేమ్ ర్యాంక్ విత్ సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. డేట్ ఆఫ్ రిటైర్మెంట్తో సంబంధం లేకుండా, సో ఒకే లెంత్ ఆఫ్ సర్వీస్ ఉంటే, దాంతోపాటు ఒకే ర్యాంక్లో రిటైర్ అయితే అందరికీ యూనిఫామ్ పెన్షన్ వస్తుంది. ఎనీ హైక్ ఇన్ పెన్షన్ రేట్స్ టు బి ఆటోమేటికల్లీ పాస్డ్ ఆన్ ద పాస్ట్ పెన్షనర్స్. సో ఏదైనా ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా పెన్షన్ రేట్స్ అనేటటువంటివి పెంచితే పాత వాళ్ళకి కూడా సేమ్ ఎర్లియర్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకు కూడా అదే పెన్షన్ అనేటటువంటిది వర్తిస్తుంది అన్నమాట. అర్థమైందా? ఎందుకు దీన్ని డిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది చూడండి. సివిలియన్ ఎంప్లాయీస్ రిటైర్ ఎట్ ఏజ్ ఆఫ్ 60. మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దిస్ టీచర్స్ వీళ్ళందరూ 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. వేరే మిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా త్వరగా రిటైర్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, త్వరగా రిటైర్ అయిపోతారు, ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మరీ ఎక్కువ ఏజ్తో రిటైర్ అయ్యారు అనుకోండి, సెకండ్ కెరీర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఉండదు, కాబట్టి చాలా త్వరగా రిటైర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో దిస్ పర్టిక్యులర్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దే విల్ సీ 3 to 4 పే రివిజన్ కమిషన్స్ని చూస్తారు వాళ్ళ యొక్క సర్వీస్లో. బట్ వీళ్ళు మాత్రం 1 లేకపోతే మహా అయితే 2 చూడడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే ఏం జరుగుతుంది, పే రివిజన్ అనేటటువంటిది వాళ్ళ సర్వీస్లో జరగదు, కాబట్టి లాస్ట్ డ్రాన్ శాలరీ ఎప్పుడు తక్కువగా ఉంటుంది వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు. ఆ తక్కువ శాలరీకి సగం ఇస్తే వాళ్ళకి ఏం సరిపోతుంది, పెరుగుతున్నటువంటి నీడ్స్ బట్టి సరిపోవడం అనేటటువంటిది జరగదు కదా. అందుకోసం దిస్ పర్టికులర్ 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. సిపాయిస్ రిటైర్ ఎట్ 35 to 38 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అక్కడే రిటైర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎర్లీ 50sలో వాళ్ళు రిటైర్ అవుతారు. వెరస్ లెఫ్టినెంట్ జనరల్స్, ఎయిర్ మార్షల్స్, వైస్ అడ్మైరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 years వరకు సర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో వాళ్ళు దాంతోపాటు ఈ మిలిటరీ సర్వీస్ మ్యాన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయమ్మా. సో వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే ఫ్రీడమ్ అనేటటువంటిది, లిబర్టీ అనేటటువంటిది వీళ్ళకి ఉండదు. హార్డ్షిప్ పోస్టింగ్స్ ఉంటాయి. సో హార్డ్ టెరైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళకి పోస్టింగ్ అనేటటువంటిది ఉంటుంది. రైట్. సో దానివల్ల ఏం జరుగుతుంది, గవర్నమెంట్ హ్యావ్ ద మారల్ ఆబ్లిగేషన్ టు లుక్ ఆఫ్టర్ ఇట్స్ మిలిటరీ పర్సోనల్, ఆర్మీ పర్సోనల్, ఎయిర్ ఫోర్స్ పర్సోనల్ అండ్ నావల్ పర్సోనల్, అవునా కదా. సో మరి అందుకోసం వాళ్ళకి ఒకే పెన్షన్ అనేటటువంటి తీసుకొచ్చే క్రమంలో ఈ స్కీమ్ అనేటటువంటిది తీసుకొచ్చారండి. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి కొంతమంది ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు, ఈ స్కీమ్కి ఎగనెస్ట్గా కాదు, కానీ ఈ స్కీమ్ పనితీరుకి ఎగనెస్ట్గా, ఈ స్కీమ్ యొక్క గైడ్ లైన్స్కి ఎగనెస్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేటటువంటి జరిగింది. ఈ స్కీమ్లో ఏం చేశారో చూడండి. 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయాలంటే సో డిఫెన్స్ సెక్టార్ మీద చాలా బర్డెన్ పడుతుంది. సో 2010లో రిటైర్ అయినటువంటి వాళ్ళకి 1950లో రిటైర్ అయినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి సేమ్ పెన్షన్ ఇస్తానంటే ఎంత బర్డెన్ పడుతుంది. ఇప్పుడు 25,000 అప్పటి వాళ్ళకి కూడా 25,000 30,000 పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటిది మామూలు కాదు. సో అందుకే గవర్నమెంట్ దీన్ని 2 మార్క్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏమని చెప్పింది, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టింది. ఈ స్కీమ్ మేము ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అంటే జూలై 1, 2014 ఏదైతే ఉంటుందో దీన్ని మేము కట్ ఆఫ్ డేట్గా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. అంటే జూలై 1, 2014 తర్వాత ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేటటువంటిది అవుతుంది. ఈ పర్టిక్యులర్ టైం తర్వాత రిటైర్ అయ్యేటటువంటి సేమ్ ర్యాంక్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకే పెన్షన్ అనేటటువంటిది ఇస్తాము అనే విధంగా చెప్పారు. మరి 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అంటే 1980లో 60లో 70లో రిటైర్ అయిన ఒకటే ఇస్తామని చెప్పారని మీరే చెప్పారు కదా సార్, మరి ఇదేంటి క్లాజు అనుకుంటున్నారా. సో ఇది చూడండి మళ్ళీ. సో జూలై 1, 2014 ముందు ఎవరైతే ఇదయ్యారంటే 1970లో 60లో 80లో ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి ఎవరి పెన్షన్ మేము పే చేస్తాము, 2013
దిస్ పర్టిక్యులర్ ఇయర్లో ఎవరైతే రిటైర్ అయ్యారో ఈ రిటైర్ అయినటువంటి సభ్యులకి ఎటువంటి పెన్షన్ అయితే వస్తుందో ఆ పెన్షన్నే మేము వాళ్ళకు కూడా ఇస్తాము అనే విధంగా చెప్పారనమాట. క్లారిటీ వచ్చిందా? 2013లో ఎవరైతే సభ్యులు రిటైర్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ ఎంతో కొంత వస్తుంది కదా, 30,000 వస్తే 1980లో రిటైర్ అయినటువంటి సేమ్ ర్యాంక్ సేమ్ సర్వీస్ లెంత్ ఉన్నటువంటి వ్యక్తికి కూడా అదే పెన్షన్ ఇస్తామని చెప్పారు. వెరాజ్ జూలై 1, 2014 తర్వాత ఎవరైతే రిటైర్ అవ్వడం అనేటటువంటి జరిగిందో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ర్యాంకు వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులు రిటైర్ అయితే ఎంత పెన్షన్ వస్తుందో అంతే ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. దీనికి ఎగ్నెస్ట్గా కొంతమంది ఆర్మ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళారు. 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నారు. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, 1 ర్యాంక్ ఆర్బిటరీ పెన్షన్స్, ఇది డిఫరెంట్ పెన్షన్స్ అనేటటువంటివి పెడుతున్నారు. సో 2014 ముందు ఒకలాగా, 2014 ముందు ఒకలాగా, 2014 తర్వాత ఒకలాగా అని చెప్పి మీరు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి గవర్నమెంట్ తీసుకున్నటువంటి గైడ్లైన్స్, ఈ రూల్స్కి ఎగనెస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది, గవర్నమెంట్ ఇలా తీసుకురావడం అనేటటువంటిది కరెక్టే, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో గవర్నమెంట్ యొక్క గైడ్లైన్స్ సరిగ్గానే ఉన్నాయి, దానికి ఎంచడానికి ప్రశ్నించడానికి అయితే ఏమీ లేదు అనే విధంగా మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో చెప్పడం అనేటటువంటి జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీని మీద సెపరేట్గా వీడియో చేయమంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను దీని మీద సెపరేట్గా అయినా వీడియో చేస్తాను. అర్థమైందా? సో చాలా కాంప్లెక్స్ అని అనుకుంటారు, బట్ చాలా చాలా ఈజీ. ఓకేనా? ఒకటి గ్లాన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి సింపుల్గా. 1 ర్యాంక్ 1 పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? 1 pension, that is same pension for whom ఒకే ర్యాంక్లో సిపాయి కానీ లేకపోతే కొలనల్ కానీ, ఇందాక ర్యాంక్స్ మాట్లాడాం కదా, ఒకే ర్యాంక్లో రిటైర్ అయ్యి అండ్ ఒకే లెంత్ ఆఫ్ సర్వీస్, సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఉన్నటువంటి పర్సనల్కి ఒకే పెన్షన్. ఇక నువ్వు దేన్ని కన్సిడర్ చేయట్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్తో సంబంధం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పింది, కట్ ఆఫ్ డేట్ అనేటటువంటిది ఒకటి పెట్టింది. ఏంటి? జూలై 1, 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టింది. సో ఈ స్కీమ్ ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పింది, జూలై 1, 2014 తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. మరి ముందు వాళ్ళ పరిస్థితి ఏంటండి? 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నారు. మరి ముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు 1950లో రిటైర్ అయినా, 1960లో రిటైర్ అయినా, 1970లో రిటైర్ అయినా, 1990లో రిటైర్ అయినా, 2014 ముందు, అంటే 2014 ముందు ఎప్పుడు నువ్వు రిటైర్ అయినా 2013లో రిటైర్ అయినటువంటి వ్యక్తికి ఎలాంటి పెన్షన్ అయితే వస్తుందో ఆ పెన్షనే మీ అందరికీ అందిస్తాము అని చెప్పడం అనేటటువంటి జరిగింది. సో అలా కాకుండా అందరికీ నువ్వు కట్ ఆఫ్ డేట్ అసలు ఉంచకుండా, కట్ ఆఫ్ డేట్ అనేటటువంటిది అసలు పెట్టకండి, అందరికీ మారుతున్నటువంటి పెన్షన్ రేట్స్కి తగినట్టుగా పెన్షన్ అనేటటువంటిది అందించండి అని చెప్పి కొంతమంది ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నమెంట్ ఇలా డివైడ్ చేయడం, కట్ ఆఫ్ డేట్ పెట్టడం కరెక్టే అనే విధంగా మాట్లాడింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో చాలాసార్లు చెప్పానని అనుకుంటున్నాను ఇదే పర్టికులర్ ఆర్టికల్లో, సో ఇంకోసారి మర్చిపోరనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ విల్ రైజ్ 10 times by 2022 end. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంపార్టెంట్ డేటా, దిస్ డేటా విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. సో చాలా ఉపయోగపడుతుంది, వినండి. So the Union Road Transport and Highways Minister, he appealed for adopting alternative fuels. సో సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పడం అనేటటువంటి జరిగిందంటే, రాదర్ దాన్ యూజింగ్ వెహికల్స్ మేడ్ బై దీస్ ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ ప్లేస్లో ఆల్టర్నేట్ ఫ్యూయల్స్తో నడిచేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం మొదలు పెట్టండి అని చెప్పి ప్రజలకి అపీల్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా ఆయన. అండ్ దాంతోపాటు దిస్ యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే, ద సేల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వుడ్ ఇంక్రీజ్ బై 10 times ఇన్ ద కంట్రీ బై ద ఎండ్ ఆఫ్ 2022.
2022 చివరి నాటికి సో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 రెట్లు పెరుగుతాయి అని చెప్పి ప్రజెంట్ ఉన్నటువంటి రేట్కి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో 2019-20 ఫిజికల్ ఇయర్ నుంచి 2020-21 ఫిజికల్ ఇయర్ ఈ రెండింటిని పోలిస్తే ద సేల్ ఆఫ్ టూ వీలర్ ఈవీస్ ఏవైతే ఉన్నాయో అవి 422% పెరగడం అనేటటువంటిది జరిగిందని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? అంటే 2019-20 2019-20లో ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సుమారు 100 అమ్ముడైతే 2020-21 ఫిజికల్ ఇయర్కి వచ్చేటప్పటికి 422 ఏకంగా అంతవరకు చేరుకోవడం అనేటటువంటి జరిగిందంట. 3 వీలర్స్ చూస్తే 75% ఇంక్రీజ్ చూసింది. 4 వీలర్స్ ఎలక్ట్రిక్ 4 వీలర్స్ వెహికల్స్ చూస్తే 230% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎలక్ట్రిక్ బస్సెస్లో చూస్తే ఏకంగా 1200% ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు. అండ్ ద మినిస్టర్ ఈ ఫర్దర్ యాడెడ్ దట్ ద కాస్ట్ ఆఫ్ పెట్రోలియం వెహికల్స్ విల్ బి ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మామూలుగా పీపుల్ హ్యావ్ ఎ నోషన్ దట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా ఎక్కువ వెచ్చించాలి, చాలా కాస్ట్ అయిపోతుంది అనుకుంటారు. బట్ దీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్రోలియం వెహికల్స్ అండ్ డీజిల్ వెహికల్స్తో సమానంగా రావడం అనేటటువంటిది వస్తుంది. ఫాజిల్ ఫ్యూయల్తో నడిచేటటువంటి వెహికల్స్ కాస్ట్తో సమానంగా ఇవి వస్తాయి. సౌండ్ పొల్యూషన్ని, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఇవి చాలా తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది అనే విధంగా ఈయన చెప్పారు. అండ్ అకార్డింగ్ టు ది రిపోర్ట్స్ ద నెంబర్ ఆఫ్ ఈవీస్ రిజిస్టర్డ్ ఇన్ 2021 వాజ్ 1.7% ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ రిజిస్టర్డ్. సో 2021లో మొత్తం 100 ఇవనేవి అంటే పెట్రోల్ డీజిల్తో నడిచేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్ట్రేషన్స్ అనేటటువంటివి జరిగితే అదే సంవత్సరంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్నండి రిజిస్టర్ అయినాయి అంటే 1.7%, ఆల్మోస్ట్ 2 వెహికల్స్ 100 ఇవైతే 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అవ్వడం అనేటటువంటి జరిగిందంట. ఇట్ ఈస్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ పర్టిక్యులర్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్తో నడిచేటటువంటి వెహికల్స్ సంఖ్య కూడా ఫ్యూచర్లో సిగ్నిఫికెంట్గా పెరుగుతుందనే విధంగా కూడా చెప్తున్నారు ఈయన. అండ్ వాట్ ఈస్ ద నీడ్ టు అడాప్ట్ దీస్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్? ఈ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ నడిచేటటువంటి వెహికల్స్ని ప్రజలు కొనుక్కోవడం, వాటికి డిమాండ్ అనేటటువంటిది పెంచడం, వాటికి మార్కెట్ క్రియేట్ చేయడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంట్రీ యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటటువంటి తగ్గుతుందమ్మా. మనం ఫ్యూయల్స్ చాలా వరకు బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సంవత్సరానికి ఇంపోర్ట్స్ కోసం, ఫ్యూయల్ ఇంపోర్ట్స్ కోసమే 8.1 lakh crores మనం ఖర్చు పెడతామండి భారతదేశం. సో ఈ డబ్బంతా చాలా తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎకనామిక్ ఇవి కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్స్ అనేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటటువంటివి వచ్చాయనుకోండి, ఏం జరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు జాబ్స్ అనేటటువంటి వాళ్ళకి వస్తాయి. అండ్ ఎకలాజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటటువంటివి కొనుక్కోవాలనే విధంగా వాటి వైపు ఇంట్రెస్ట్ చూపించాలనే విధంగా చెప్పారమ్మ. సో ఎన్విరాన్మెంట్ దేశం మన కంట్రీ మన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి గ్లాస్గో సమిట్లో, యూకేలో జరిగినటువంటి సమిట్లో 2070 కల్లా 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేస్తామని చెప్పాం. కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తామని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి అలాంటివి మనం అచీవ్ చేయాలంటే మన దేశం యొక్క ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటే పీపుల్ షుడ్ బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి మన యూనియన్ మినిస్టర్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఎలక్ట్రిసిటీతో నడిచేటటువంటి వెహికల్స్ ఇథనాల్, మెథనాల్, బయోఫ్యూయల్స్ అంటాం. మెథనాల్, బయోడీజిల్స్, బయో సిఎన్జి అండ్ గ్రీన్ హైడ్రోజన్తో నడిచేటటువంటి వెహికల్స్, వీటి మీద ఎక్కువగా ప్రజలు ఇంట్రెస్ట్ అనేటటువంటివి పెంచుకోవాలి, వీటి సేల్స్ పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి అనే విధంగా మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌస్ ప్యానల్ ఫ్లాగ్స్ ఇష్యూస్ ప్లేగింగ్ మన్రేగా. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నాన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. అండ్ దిస్ మన్రేగా స్కీమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఈ మన్రేగా స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుందాం, తర్వాత ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీనిలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. రైట్ మరి లెట్ us look at this మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అండవనే జరుగుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు.
సో గ్రామాలని నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్, జీవనాధారాన్ని నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? బికాజ్ లార్జ్ అండర్ ఎంప్లాయిడ్ అండ్ సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ లిటిల్ ఆర్ నో స్కిల్స్. చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా, వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు. రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని ఈ 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం. లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? బికాజ్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించేవాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లం సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది.
లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేయొచ్చు, ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా. రైట్. సో నెక్స్ట్ చూడండి మన్రేగా 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200 పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ for the first time this Manrega provided a legal guarantee for wage employment అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది, అర్థమైందా? అంటే కన్ఫామ్గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా? 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్కి దొరకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven scheme అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్కి హూ ఈస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్, ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ ఒక విలేజ్లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటారు. అండ్ 50% ఆర్ మోర్ ఆఫ్ వర్క్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం. రైట్. సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం. రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. అండ్ దాంతోపాటు
విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యూ రీడ్ ఇన్ గవర్నెన్స్. సో సూన్ ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేను లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరిచూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు out of the total jobs created so far, the percentage of hours put in by the women has increased steadily. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయో పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. Out of all the workers benefit under the scheme, the percentage of scheduled caste workers has consistently been about 20%. సో 20% మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది. అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్. సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అటెండెన్స్ రిజిస్టర్స్, సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. There is also the problem of elite groups within the workers capture most of the job cards. So these caste system ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దీస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ కాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. So this is all about the background of this particular article, that is Manrega scheme. Now let us look at the article. Article ఏం చెప్పారో చూడండి. సో మన్రేగా స్కీమ్ మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేటటువంటిది ఒక రిపోర్ట్ అనేటటువంటిది రిలీజ్ చేసింది. దానిలో మన్రేగా స్కీమ్ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారండి. సో సమ్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఏంటండి రైజ్ చేశారు అంటే ఇన్సఫిషియెంట్ ఫండింగ్ అమ్మ. సో మన్రేగా స్కీమ్కి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ అందించట్లేదు అని చెప్పడం అనేటటువంటి జరిగింది. రెండవది ఏంటి అంటే ఫేక్ జాబ్ గార్డ్స్. సో జాబ్ గార్డ్స్ అనేటటువంటివి ఫేక్గా సృష్టించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అదొకటి. అండ్ దాంతోపాటు మూడవది అంటే ఎందుకంటే గవర్నమెంట్ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని
వాటిని ఇల్లీగల్గా సంపాదించడం కోసం. కరప్షన్, విపరీతంగా అవినీతి అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ డిలేడ్ అప్లోడింగ్ ఆఫ్ మస్టర్ రోల్స్, ఈ అటెండెన్స్ ఏదైతే ఉందో అటెండెన్స్ చాలా లేట్గా అప్డేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ పెండింగ్ పేమెంట్స్ ఫర్ వేజెస్ అండ్ దాంతోపాటు మెటీరియల్స్. సో ఈ వేజెస్, ఈ వేతనాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వర్కర్స్కి, లేబరర్స్కి చాలా లేట్గా అందించడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ మెటీరియల్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ అందిస్తున్నారో ఈ సిమెంట్, రాళ్ళు, ఇవన్నీ బ్రిక్స్, ఇవన్నీ వాళ్ళకు కూడా పేమెంట్స్ అనేటటువంటివి చాలా డిలే చేయడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పారండి. ఈవెన్ దిస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఏదైతే ఉంటుందో సో దానిలో కూడా చాలా చాలా కరప్షన్ అనేటటువంటి జరుగుతుంది. గ్రాస్ లెవెల్ కరప్షన్ అనేటటువంటిది జరుగుతుంది అనే విధంగా కూడా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా షుడ్ నాట్ బి బయింగ్ రష్యన్ ఆయిల్, యుఎస్ కాంగ్రెస్మెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇండియా యుఎస్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఇండియా రష్యా రిలేషన్స్కి సంబంధించి కూడా ఈ ఆర్టికల్ వస్తుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యుఎస్ కాంగ్రెస్మెన్, యుఎస్ కాంగ్రెస్లో సభ్యుడైనటువంటి ఒక వ్యక్తి ఈ క్రిటిసైజ్డ్ అండ్ ఎక్స్ప్రెస్ డిసప్పాయింట్మెంట్ ఓవర్ ఇండియాస్ రిపోర్టెడ్ కన్సిడరేషన్ ఆఫ్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో రీసెంట్గా ఎలాంటి వార్తలు వినిపించాయి? ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఎవరు కొనుక్కోకుండా రష్యా మీద అందరూ శాంక్షన్స్, ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేది జరిగింది. సో రష్యన్ ఆయిల్ని మనం ఏం చేస్తున్నాం, ఇండియా డిస్కౌంటెడ్ ప్రైస్కి కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటటువంటి జరిగింది. సో బ్యారెల్ మీద ఏకంగా $25 to $30 సో రష్యా మనకి డిస్కౌంట్ ఇస్తానుంది. ఇండియా కూడా దానికి సముఖత ఏదైతే ఉంటుందో అది చూపించడం అనేటటువంటి జరిగింది. రష్యా నుంచి మేము ఆయిల్ కొనుక్కోవడానికి సిద్ధమే అన్నట్టుగా ఇండియా కూడా ప్రవర్తించడం మొదలుపెట్టింది. సో దీన్ని చాలా కంట్రీస్ ఈ మధ్య క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఈవెన్ యూఎస్ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. యూఎస్ కాంగ్రెస్ మ్యాన్ ఏం చెప్తున్నారు అంటే ఇండియా ఈజ్ బైపాసింగ్ ఇంటర్నేషనల్ శాంక్షన్స్. రష్యా మీద విధించినటువంటి ఈ శాంక్షన్స్, ఈ ఆంక్షలు ఏవైతే ఉంటాయో, అంతర్జాతీయ దేశాలు ఏవైతే ఉంటాయో విధించినటువంటి ఆంక్షల్ని ఇండియా దాటి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. దాటి వెళ్ళి రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయాలని చూస్తుంది అట్ డిస్కౌంటెడ్ రేట్, డిస్కౌంటెడ్ ప్రైస్కి. సో ఇట్ ఈస్ గివింగ్ రష్యా అన్ ఎకనామిక్ లైఫ్ లైన్. సో ఎకనామికల్గా రష్యాని నిర్బంధించడం ద్వారా యుక్రెయిన్ మీద రష్యా చేస్తున్నటువంటి వారిని ఆపొచ్చని మేము అనుకుంటే రష్యాకి ఎకనామిక్ లైఫ్ లైన్ ఇస్తానంటుంది ఏంటి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటానంటుంది ఏంటి? మరి మేమందరం ఎకనామిక్ శాంక్షన్స్ ఇవ్వడం ఊరికే వేసామా అనే విధంగా ఏం చెప్తున్నారు. ఇండియా బీయింగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అండ్ మెంబర్ ఆఫ్ ద క్వాడ్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు యాక్ట్ ఇన్ ఎ వే దట్ డిడ్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్. సో ఇండియా అనేటటువంటిది లార్జెస్ట్ డెమోక్రసీ కదా, యుఎస్ అనేటటువంటిది ఎర్లియస్ట్ డెమోక్రసీ, ఇండియా అనేటటువంటిది లార్జెస్ట్ డెమోక్రసీ అని మనం చెప్తాం. మరి డెమోక్రసీ పైన, హ్యూమన్ రైట్స్ మీద ఇప్పుడు దాడి జరుగుతుంది యుక్రెయిన్లో. రష్యా యూనిలాటరల్గా ప్రజల్ని చంపేయడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అలాంటి రష్యాని ఎలాగా సపోర్ట్ చేస్తుంది ఇండియా? అండ్ దాంతోపాటు ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్వాడ్ కదా, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ అలయన్స్ కదా 4 దేశాల మధ్య. ఎవరెవరు? ఒకటి పెద్దన్న యుఎస్, రెండవది ఇండియా, అండ్ దాంతోపాటు 3 జపాన్, 4వది ఎవరు? ఆస్ట్రేలియా. రైట్, యుఎస్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. సో ఈ 4 కొయిలేషన్ ఈ కొయిలేషన్ క్వాడ్ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియా కూడా ఉంది కదా. మరి ఎలాంటి సభ్యులు ఇండియా? సో ఎందుకు వి లైక్ మైండెడ్ పీపుల్, యుఎస్ డెమోక్రసీ కోసం, జపాన్ డెమోక్రసీ, ఆస్ట్రేలియా డెమోక్రసీ, ఇండియా కూడా లార్జెస్ట్ డెమోక్రసీ అని కదా వీళ్ళు ఏర్పడ్డారు. మరి వీళ్ళందరూ ఇంట్రెస్ట్ ఒకలా ఉంటే రష్యా విషయంలో ఇండియాకి ఇంట్రెస్ట్ ఏంటి వేరేగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది, రైట్ అనే విధంగా కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. దిస్ కుడ్ పొటెన్షియల్లీ రెడ్యూస్ ఇండియాస్ ఛాన్సెస్ ఆఫ్ నెగోషియేటింగ్ a waiver of CAATSA sanctions by the US on the time of the S-400 missile defense system from Russia. సో ఆయన ఇంకొకటి ఏ విషయం అండం అనేటటువంటిది జరిగింది అంటే దిస్ కుడ్ పొటెన్షియల్లీ రెడ్యూస్ ఇండియాస్ ఛాన్సెస్ ఆఫ్ నెగోషియేటింగ్ ఎ వేవర్ ఆఫ్ CAATSA sanctions. సో CAATSA sanctions అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. 2017లో అమెరికా ఈ చట్టం చేయడం అనేటటువంటిది జరిగింది. అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో కౌంటరింగ్ అమెరికన్ యాడ్వర్సరీస్ అన్నాం. యాడ్వర్సరీ అంటే శత్రువు అని చెప్పి అర్థం. అమెరికా తన శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఎలా ఎదుర్కొంటుందంట? త్రూ శాంక్షన్స్, ఆంక్షల ద్వారా ఎదుర్కోవడానికి ఈ చట్టం తీసుకురావడం అనేది జరిగింది.
ఇంతకీ అమెరికా యొక్క శత్రువులు ఎవరెవరమ్మా? మొదటిది రష్యా ఏదైతే ఉందో రష్యా, రెండవది ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్, మూడవది నార్త్ కొరియా. సో వీళ్ళని కౌంటర్ చేయడానికి, వీళ్ళకి చెక్ పెట్టడానికి ఈ క్యాట్స్ యాక్ట్ తీసుకొచ్చింది. సో ఈ క్యాట్స్ యాక్ట్లో ఎలాంటి ప్రొవిజన్ ఉంటుంది? యుఎస్ ప్రెసిడెంట్ శాంక్షన్స్ విధించవచ్చు ఎవరిపైన? రష్యాతో, ఇరాన్తో అండ్ నార్త్ కొరియాతో ఎవరైతే స్ట్రాటజికల్గా ఎవరైతే ఇంపార్టెంట్ డీల్స్ చేసుకుంటారో, అంటే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూని డీల్ చేసుకుంటారో వాళ్ళ మీద ఆంక్షలు అనేటటువంటిది వేస్తుంది. ఎవరు? అమెరికా వేయడం అనేటటువంటిది జరుగుతుంది. మనం రష్యా నుంచి మరి ఏం చేస్తున్నాం? డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. S-400 డీల్ ఏదైతే ఉందో అది చేసుకుంటున్నాం. రష్యా ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పోర్టింగ్ S-400 మిసైల్ సిస్టమ్ టు ఇండియా. మరి S-400 డీల్ చేసుకున్నందుకు యుఎస్ ఏం చేయాలి? మన మీద, ఇండియా మీద శాంక్షన్స్ అనేటటువంటి, ఆంక్షలు అనేటటువంటి వేయాలి. కానీ ఇండియా యొక్క ధైర్యం ఏంటి? మనం క్వాడ్లో సభ్యులుగా ఉన్నాము, యుఎస్ అనేటటువంటిది మనకి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అలైస్. సో యుఎస్ మనకి ఆంక్షలు ఎందుకు వేస్తుందిరే? రైట్. సో ఒక ఎలియన్స్గా ఉన్నాం కదా, యూఎస్కి దగ్గరగా ఫ్రెండ్షిప్తో ఉన్నాం కదా, ఆంక్షలు ఎందుకు వేస్తుంది? మనం అప్పుడు నెగోషియేట్ చేసుకోవచ్చు ఆంక్షలు వేసేటప్పుడు అని ఇండియా ధైర్యం. బట్ ఇప్పుడు రష్యన్ ఇంట్రెస్ట్ కోసం ఇప్పుడు ఇండియా వెళ్తుంటే యుఎస్ రష్యా మీద ఆంక్షలు వేస్తే, ఆ ఆంక్షల నుంచి రష్యా తప్పించుకోవడానికి రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటుంటే, సో రష్యాకి సపోర్ట్ చేసే విధంగా మనం ఇచ్చేస్తే, క్యాట్సా శాంక్షన్స్ వేవ్ ఆఫ్ కోసం మనం నెగోషియేట్ చేస్తే యుఎస్ ఒప్పుకుంటుందా? యుఎస్ అనేటటువంటిది ఒప్పుకోదు. అదే ఈయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇండియా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు రష్యాతో రిలేషన్ ఇంపార్టెంటే, దాంతోపాటు మనకి యుఎస్తో కూడా రిలేషన్ వెస్ట్ పాశ్చాత్య దేశాలతో కూడా మనకి సంబంధ బాంధవ్యాలు ఇంపార్టెంటే. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే దీస్ S-400 మిసైల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు? బార్డర్లో ఎవరున్నారండి? ఇద్దరున్నారు. ఒకరు పాకిస్తాన్, రెండు చైనా. సో ఈ రెండు కలిపి ఇండియా మీద ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాయి. సో మరి వీళ్ళకి డిటరెన్స్ కోసం, అంటే వీళ్ళని డిస్కరేజ్ చేయాలి. మా మీద అటాక్ చేస్తే మంచిగా ఉండదు అని చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు. మన దగ్గర ఎక్కువ వెపన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు భయపడతారు. ఇండియా దగ్గర కూడా ఎక్కువ వెపన్స్ ఉన్నాయి, ఇండియా మా మీద కూడా అటాక్ చేస్తుందేమో అని చెప్పి వెనక్కి తగ్గుతారు. సో వెనక్కి తగ్గేలా చేయాలంటే ఏం చేయాలి? వెపన్స్ మన దగ్గర ఉండాలి. S-400 ప్లాంట్ ఈస్ సోఫిస్టికేటెడ్ అండ్ వెల్ ఇంప్రూవ్డ్ వెపన్స్ అనేటటువంటివి తప్పకుండా ఉండాలి. అంతేనా? వీటిలో ఇన్వెస్ట్ చేయాలి. మరి ఇన్వెస్ట్ చేద్దామంటే క్యాట్స్ అడ్డొస్తుందా? మరి ఏం చేసేది ఇండియా? చూడండి ఇండియా పరిస్థితి ఎలా అయిపోయిందో. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇలాంటి టైంలో ఫారెన్ పాలసీ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు చాలా ఆచితూచి భారతదేశం అడుగులు వేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ ఎనాలిసిస్లో కలుద్దామమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? సో కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి అంటున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్, దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ 8500671913. You can always contact me through that number, amma. I will be very happy to guide you. Try to ping through WhatsApp, okay na? ఎందుకంటే నేను రోజంతా క్లాసుల్లోనే ఉంటాను. I may not lift your call, but వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అవసరం అయితే మీకు నేను తిరిగి కాల్ బ్యాక్ కూడా చేస్తాను. ఓకేనా? రైట్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్ నాన్న.